ఓం లక్ష్మీ నరసింహాయ నమః. యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో పంచనరసింహ క్షేత్రంగా, ఋషి ఆరాధనా క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ముహూర్తం సమీపించింది. దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం పనులు యాదాద్రిలో పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 19 నుండి 23వ తేదీ వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11:54 సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వానమామలై మఠం 31వ పీఠాధిపతి శ్రీ 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 మధురకవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం అమర్చే పనులను ఈపాటికే పూర్తి చేశారు. బంగారు తాపడం అమర్చే పనులకు మొత్తం 60 కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించారు. సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరవుతున్నారు. 108 మంది ఋత్వికులతో పూజలు నిర్వహిస్తారు. దేశంలోని పుణ్య నదుల నుండి పవిత్ర జలాలను తెచ్చారు. ఈ మహాక్రతువు కోసం కొండపైన హోమకుండాలు కూడా సిద్ధమయ్యాయి. మహాకుంభ సంప్రోక్షణకు దేశం నలుమూలల నుండి 1,00,000కు పైగా భక్తులు వస్తారని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం ప్రత్యేకమైన వసతులను ఏర్పాటు చేశారు. 23వ తేదీ సుమారు 1,00,000 మంది భక్తులకు పులిహోర ప్రసాదం ఉచితంగా అందించేందుకు దేవస్థానం నిర్ణయించింది. మహాకుంభ సంప్రోక్షణతో పాటు మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవస్థానము హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, భువనగిరి, శంషాబాద్, మహారాష్ట్రలోని సోలాపూర్లో స్వాగతోరణ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విమాన గోపురం బంగారు తాపడం పనులకు దేవస్థానము 68 కిలోల బంగారం వాడుతున్నది. 50 ఫీట్ల 5 ఇంచుల ఎత్తు కలిగిన పంచతల రాజగోపురానికి చుట్టూ మొత్తం 10,759 చదరపు అడుగుల మేర స్వర్ణ తాపడం పనులు చేశారు. దేవాలయం యొక్క పునర్నిర్మాణం ప్రారంభించినప్పుడే విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ముందుగా 11,000 కిలోల రాగితో రేకులను తయారు చేశారు. 1 చదరపు అడుగు రేకు 6 గ్రాముల బంగారం ఖర్చు చేశారు. యాదగిరిగుట్ట పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 హోమగుండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పెద్ద హోమకుండానికి అనుబంధంగా మరో 4 హోమకుండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు శ్రీ సుదర్శన నారసింహ హోమం, శ్రీ లక్ష్మీ హోమం నిర్వహిస్తారు. చివరి రోజైన అంటే ఈ నెల 23వ తేదీన విమాన రాజగోపురానికి 25 కలశాలతో అభిషేకం, మూలమూర్తి హవనం చేస్తారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి విమాన గోపురానికి ప్రాణం పోస్తారు. ఇందులో 108 మంది పారాయణదారులు పాల్గొంటారు. వివిధ ప్రాంతాల నుండి ఋత్విక్కులు వస్తారు. 19వ తేదీ బుధవారము ఉదయం 7:40 భగవత్ అనుజ్ఞ, స్వస్తివాచనము, శ్రీ విశ్వక్సేనారాధన, పుణ్యవాచనము, రక్షాబంధనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అంటే 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు పంచకుండాత్మక సుదర్శన నారసింహ మహాయోగం జరిపి దివ్య విమాన గోపురాన్ని శ్రీ స్వామివారికి అంకితం చేస్తారు. 23వ తేదీ ఉదయం 11:54 స్వర్ణ విమాన గోపురానికి కుంభాభిషేకం చేస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య విమానం బంగారు తాపడంతో 40 రకాల విగ్రహాలను బంగారు పూతతో చెక్కారు. విమాన గోపురంపై బంగారు రేకులపై పంచనరసింహ క్షేత్రంలోని స్వామివారి వివిధ రూపాలను చెక్కారు. శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు, నరసింహస్వామి వారి వివిధ రూపాలను కూడా చెక్కారు. అలాగే స్వామివారి గరుడ విగ్రహాలు, 4 సింహాలు, 8 ఇలా మొత్తం స్వర్ణ తాపడంపై పొందుపరిచారు. కాగా దేశంలోని అతిపెద్ద స్వర్ణ విమాన గోపురంగా తీర్చిదిద్దారు. స్వామివారి విమాన గోపురంతో పాటు ఆలయం పేరున్న 39 కలశాలకు కూడా బంగారు తాపడం చేశారు. ఈ సందర్భంగా రోజు 2,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.